కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే అప్పుల పేరుతో హామీలను ఎగ్గొడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వమని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకే సపోర్ట్ చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో ఎలక్షన్ ఏదైనా గెలుపు బీజేపీదే అంటున్నారన్నారు. టీచర్లు, పట్టభద్రులు, మేధావులు బాగా ఆలోచించి ఓట్లు వేయాలంటున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎలక్షన్లో భాగంగా భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలక్షన్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండంగా ఉండబోతున్నాయా? మీ గెలుపు అవకాశం ఏ విధంగా ఉండబోతున్నాయి? అసలు కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీలలో అభ్యర్థిని పెట్టలేదు. వాళ్ళకి ఆ ధైర్యం లేదు వాళ్ళకి. ఇంకా టీచర్లకి డిఏలు ఇప్పటిదాకా ఇవ్వలేదు. టీచర్లు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరు. 317 జీవోలో జరిగిన నష్టాన్ని కానీ కష్టాలను కానీ తొలగిస్తా అని చెప్పి మాట ఇచ్చిండ్రు, అది లేదు. ఒక్క మాట చెప్పాలంటే టీచర్ల వద్దకు పోయే ముఖం కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీ చేస్తలేదు. ఇక ఉన్నది ధైర్యం. ఇలా అంతో ఇంతో టీచర్ల కోసం కొట్లాడిన పార్టీగా ఇవాళ పార్లమెంట్లో బాజాప్తా 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్ చేసే పార్టీగా ఇలా మేమే ముందుకు పోతున్నాం. మా మీదనే విశ్వాసం ఉంది. ఏ విధంగా ఉండబోతుంది గెలుపు? మీకు ఎందుకు వేయాలి ఓటు? ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే, సుభిక్షంగా ఉండాలంటే, టీచర్ల సమస్యల మీద కొట్లాడాలంటే, పరిష్కరించాలంటే తప్పకుండా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోండి. ఇలా మేధావులుగా, టీచర్లుగా, బుద్ధిజీవులుగా ఇలా అంతో ఇంత నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ కానీ, ప్రజల కోసం తప్పించే పార్టీ కానీ, దేశంలో కరప్షన్ లేకుండా పాలించగలిగే సత్తా ఉన్న పార్టీ కానీ, రేపు తెలంగాణ బాగుపడాలంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ అయితేనే బాగుపడుతుందని చెప్పి భావిస్తున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ కొట్టేయాలి. రేవంత్ రెడ్డి మోదీ గారి కులం గురించి ప్రస్తావన చేస్తూ మాట్లాడుతున్నాడు. దానిపై మీ కామెంట్? అసలు మోడీ గారు ఏ స్థాయికి ఎదిగిండు? మోడీ గారు ఒక కులానికో, కుటుంబానికో, ఒక ప్రాంతానికో పరిమితమైన కావాలి కాదు. 140 కోట్ల ప్రజలు తన కుటుంబంగా భావించుకొని ఇవాళ ఆరాధించబడుతున్నటువంటి నాయకుడు మోడీ గారు. ఆయన గురించి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడడం, గతంలో కేసీఆర్ ఇట్లే మాట్లాడండి ఏమైపోయిందో చూసినాం. గతంలో మోడీ గారి గురించి మాట్లాడిన వాళ్ళంతా ఏమైనా చూసినాం కాబట్టి ఈయన కూడా గది పడుతుంది. రాష్ట్రం ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లో మీకు పోటీ ఎవరు? అసలు ఒక్క మాట చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీని ఏరి కోరి ఒడగొట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తానని చెప్పి ఆ మాయమాటలు నమ్మి ఓట్లేసారు. ఆయన విఫలం కావడానికి, బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పాతరేయడానికి 9 సంవత్సరాలు పడితే వీళ్ళకి 9 నెలలే పట్టింది. కాబట్టి ఎవ్వరు మాకు పోటీ కాదు. రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశంలో సుస్థిరమైన పాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ వైపే దేశ ప్రజలంతా కూడా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అదే ఫలితాలు రాబోతున్నాయి. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో, అటు టీచర్ ఎమ్మెల్సీ కానీ ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ 2 ఎలక్షన్లో కూడా మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని నిలబెట్టబోతుంది. రాబోయే ఎలక్షన్ అంతా కూడా మాదే, ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం కూడా మాదే అని చెప్పి కరాఖండిగా చెప్తున్నారు బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు, రాజ్ న్యూస్, సిద్దిపేట నుంచి.